ఏమవుతుందో మన భారతదేశం. ఆర్టీసీ, వ్యవసాయం, రైల్వే, విద్యుత్, విద్యా వైద్యం, ప్రపంచ కీర్తిని తెచ్చాయి, దేశానికే జ్యోతులయ్యాయి. ఆ రంగాలన్నీ అంగడిలో, అమ్ముడు పోయే బొమ్మలుగా ఉంటే ఒక్కొక్కటిగా నేడమ్మేస్తూ ఉంటే ఏమవుతుందో నా దేశం, ఎటుపోతుందో మన భారతదేశం, ఎటుపోతుందో మన భారతదేశం. సాకలి మంగలి వడ్రంగి జాలరి కమ్మరి కుమ్మరి నేత గీతలో, చేతి వృత్తుల అభివృద్ధిని చేసి జాతికి కీర్తిని పెంచారు. రంగాలన్నీ అంగడిలో, ఆ రంగాలన్నీ అంగడిలో మూలన చేరి మూలుగుతూ ఉంటే నేడు కొనుమరుగవుతుంటే ఏమవుతుందో నా దేశం, ఎటుపోతుందో మన భారతదేశం, ఎటుపోతుందో మన భారతదేశం. రాజ్యాంగ దినోత్సవం అంటే రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలందరి మీద ఉంది. రాజ్యాంగం పరిరక్షించుకోవడం అంటే ప్రజల హక్కుల్ని పరిరక్షించుకోవడం, ప్రజల ఆస్తుల్ని పరిరక్షించుకోవడం, అలాగే ప్రజాస్వామ్య విలువల్ని రక్షించుకోవడం, అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి లౌకిక తత్వాన్ని పరిరక్షించుకోవడం. కానీ ఈవేళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈవేళ వీటన్నింటికి తిలోదకాలు ఇచ్చి జనాలపై భారాలు మోపుతున్నది. పబ్లిక్ రంగ సంస్థలైనటువంటి రైల్వే, ఆర్టీసీ, రోడ్లు, ఎయిర్పోర్ట్లు అన్ని రంగాలను కూడా ఇవాళ ప్రైవేట్ వారికి దారాదత్తం చేసింది. అలాగే రైతుల భూముల్ని 3 నల్ల చట్టాల పేరుతో మొత్తం లాక్కోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. దానికి వ్యతిరేకంగా రైతాంగం పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తే దాన్ని ఉపసంహరించుకుంటూ వ్రాతపూర్వకంగా 2021 సంవత్సరం హామీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ దేశానికి అత్యున్నతమైనటువంటి నాయకుడు, ప్రధానమంత్రి నాయకుడు ఇవాళ హామీ ఇచ్చి ఆ హామీని అమలు చేయకుండా ఆ హామీని ఆయన ఎవేట్ చేస్తున్నాడంటే ఆయన్ని ఏమనుకోవాలో ఈవేళ మనం అర్థం చేసుకోవాలా. రైతులందరికీ పండించిన అన్ని పంటలకి గిట్టుబాటు ధరల గ్యారంటీకి చట్టం చేస్తామన్నారు. 2021 నుండి ఇవేటి వరకు ఆ చట్టం చేయడానికి ఈ ప్రభుత్వానికి, నరేంద్ర మోడీకి తీరిక దొరకలేదు. ఇవాళ కులం పేరుతోటి, మతం పేరుతోటి జనాన్ని విడదీసే పని చేస్తున్నారు. జనం మీద భారాలు వేస్తున్నారు. అన్ని రకాల ధరలు విపరీతంగా పెంచేస్తున్నారు. ఇవాళ కొండలన్నీ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పిస్తున్నారు. ఈవేళ తీర ప్రాంతాన్ని అదాని, అంబానీలకు అప్పచెప్పడానికి కోసం పథకాలు రూపొందించి అమలు చేయడానికి వస్తున్నారు. అలాగే గిరిజనులు సాగు చేసుకున్న భూముల్ని గిరిజనేతలు ఇతర ప్రాంతాల నుండి వచ్చి వాళ్ళని బెదిరించి అక్రమంగా ఆక్రమించుకొని ఇవాళ సాగు చేసుకుంటుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి అడుగుతున్నాం. ముచ్చటగా అధికారంలోకి వచ్చినటువంటి మోదీ ప్రభుత్వం ఈ రోజు రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకువచ్చి ఈ రోజు దేశంలో ఉన్నటువంటి కార్మికులు సృష్టించినటువంటి సంపదని, రైతాంగం పండించినటువంటి పంటని, రైతాంగం యొక్క శ్రమని, అదే విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రకృతి వనరులన్నింటినీ కార్పొరేట్ శక్తులకి దారాదత్తం చేస్తా ఉంది. ఈ దేశాన్ని అదాని, అంబానీలకి తాకట్టు పెడతా ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి రైల్వే, రక్షణ రంగం, విమానయానం, బొగ్గు గనులు వంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రభుత్వ ఆధీనంలో నడపాల్సింది పోయి ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ఏలుతున్నటువంటి పాలక వర్గాలు ఈ దేశంలో ఉన్నటువంటి సహజ సంపదల్ని అదాని, అంబానీలకి మోదీ, అమిత్ షాలు తాకట్టు పెడతా ఉన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రైతులు, కార్మికులు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తా ఉన్నారు.
అదే విధంగా ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పును సైతం లెక్క చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఒక నిరంకుశత్వ వైఖరిని అవలంబిస్తా ఉంది. ఈ రోజు స్కీమ్ వర్కర్లు అయితేనేమి, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, మధ్యాహ్న భోజన కార్మికులుగా గుర్తించాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అమలు చేయట్లేదు. అదే విధంగా కార్మికులకి కనీస వేతనం అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ఉద్యమం ఆరంభం మాత్రమే. కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకుండా దేశవ్యాప్తంగా మరో ఉద్యమానికి, మరో రైతాంగ తరహా ఉద్యమానికి కార్మికులంతా సిద్ధమవుతున్నారని చెప్పేసి మోదీ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. ఎం వినోద్ కుమార్, పీడిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మన భారతదేశం సాకలి మంగలి వడ్రంగి జాలని కమ్మరి కుమ్మరి నేత గీతలో కమ్మరి కొమ్మరి నేత గీతలో చేతి వృత్తుల అభివృద్ధిని చేసి జాతికి కీర్తిని పెంచారు. మన గాతికి కీర్తిని పెంచారు. రంగాలన్నీ అంగడిలో ఆ రంగాలన్నీ అంగడిలో మూలన చేరి మూలుగుతూ ఉంటే నేడు కొనుమరుగవుతుంటే